ఈనాడులో ఇచ్చినట్టున్నారు. ఈనాడులో నా ఆంధ్రజ్యోతిలో నోటీసులు ఇచ్చిట్టున్నారు. నాకు ఇవ్వాల. ఈనాడులో మా ఫోటోలు వేసి 250 కోట్ల రూపాయలు లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో మేము మింగేసామని రాశాడు రామోజీ గారి అబ్బాయి కిరణ్ గారు. ఆయన రాస్తే ఇన్వెస్టిగేషన్ టీం కూడా విచారణ చేస్తుందని నా అభిప్రాయం. ఇలా కాస్త ఎక్కువగా మాట్లాడే వాళ్ళని అంటే ఎక్కువసార్లు ప్రెస్ మీట్లు చేసే వాళ్ళ మీద వాళ్ళు ఈ రకమైన ప్రయోగం లిక్కర్ కేసులో ఉన్నటువంటి ప్రయోగాలని మా మీద చేస్తున్నారు. చేయనియండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. అంతకుముందు ఏంటి సత్తెనపల్లిలో విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు. వర్షనే ఒకటి వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని సీనియర్స్ని ఏదో విధంగా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈనాడు ఆంధ్రజ్యోతిలో ముందు రాయటం, ఆ తర్వాత విజిలెన్స్ వాళ్ళకి ఇవ్వటం, ఆ తర్వాత సిట్టు వాళ్ళకి ఇవ్వటం, ఏదేదో వచ్చిందని ఇవ్వటం, ఇవన్నీ చేస్తున్నారు. కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు. బెదరటానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మాకు తెలుసు ఏం జరుగుతుందో. మేము తప్పు చేయలేదని మాకు తెలుసు. కేవలం రాజకీయ కక్షతో మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారు అనేది కూడా నేను ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు చెప్పాను, చెప్తూనే ఉంటాను. ఇది వాస్తవం అని కూడా ప్రజలు గమనిస్తున్నారు. భయపెట్టేదేంటి? ఎవరు భయపెడుతున్నారు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మెడికల్ కాలేజెస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి మరొకటి చేసేటటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడు కాదు. ఈజ్ ఎ వెరీ బోల్డ్ మ్యాన్. జరగబోయే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇది బెదిరింపని మీరు అనుకుంటే సరిపోదు. లేదు ఈనాడు రాస్తే సరిపోదు, లేదు ఆంధ్రజ్యోతి రాస్తే సరిపోదు, లేదు చంద్రబాబు నాయుడు రాస్తే సరిపోదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే సరిపోదు, లేదు లోకేష్ చెప్తే సరిపోదు. చాలా స్పష్టంగా చెప్పారు. దట్ విల్ రీటరేట్ ఇన్ మై ప్రెస్ మీట్ ఆల్సో. ఏం చెప్పదలుచుకున్నామంటే మా పార్టీ తరఫున, అయ్యా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నిర్మించి మెడికల్ కాలేజీల ద్వారా పేద ప్రజానీకానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తే మీరొచ్చి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. అయ్యా కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి అని అడుగుతున్నారు. ఆ కొనేవాళ్ళకి చెప్తున్నాం, మీరు తొందరపడి కొన్నారా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొన్నవి క్యాన్సిల్ చేస్తాం అని చెప్తున్నాం. వెరీ బోల్డ్. దీనిలో ఏమీ సందేహం ఏమీ లేదు. దీనిలో దాయాల్సిన అవసరం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా చెప్పారు. ఆ కొనేవాళ్ళంటే పెట్టుబడిదారులంట, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంట. ఇదేనా పెట్టుబడులు? కాలేజీలు అమ్మేయటం పెట్టుబడులా? కొనేవాళ్ళు పెట్టుబడిదారులా? కొనేవాళ్ళు ఎవరో మనకు తెలీదా? కొనేవాళ్ళు నీ తాబేదారులేగా. అన్ని కాలేజీలు పూర్తి చేసుకుని సిద్ధంగా ఓపెనింగ్ ఉన్నటువంటి కాలేజీలని ఇవాళ మార్కెట్లో పెట్టి అంగడి వస్తువులాగా నువ్వు అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యం మీద, విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడికి విద్య, వైద్యం కావాలని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నీవు ప్రైవేట్ రంగంలోకి మొత్తం మెడికల్ కాలేజీలు నెట్టేసి, వైద్యాన్ని నెట్టేసి, విద్యను నెట్టేసి పేద ప్రజానీకానికి మోసం చేస్తాను, పేద ప్రజానీకానికి అన్యాయం చేస్తానంటే చేతులు కట్టుకొని కూర్చోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. 11 సీట్లే మాకు ఉండవచ్చును కానీ 39.4% ఓటు శాతం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో మీరే చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని నేను చెబుతున్నటువంటి మాట కాదు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెబుతున్నటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులన్నీ సరిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగమే ఇవాళ ఎవరైనా మెడికల్ కాలేజీలు కొని వ్యాపారం చేయాలనుకుంటే మీ వ్యాపారాన్ని సాగనివ్వము అనేది చాలా స్పష్టంగా చెప్పాం. ఇది బెదిరింపు కాదు, ఉన్న వాస్తవం అని కూడా చెప్పదలుచుకున్నాను. వాళ్ళేం పెట్టుబడిదారులు కాదు, వాళ్ళు పెట్టుబడిదారులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టే పరిస్థితి లేదు. ఇదంతా కూడా మోసం. ఈ మోసాన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చాలా బోల్డ్గా చెప్పారు. మళ్ళా కూడా రీట్రేట్ చేస్తున్నాం దాన్ని.